గమనించవలసిందంటే 2 వచనాలలో ఉన్న తేడా. మొదటి వచనం ఏంటంటే, ప్రసంగి 1:9లో ఏమంటున్నాడంటే, సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదంటాడు. అలాగే మరి రెండో కొరింథీ పత్రిక 4 అధ్యాయము 16 వచనంలో అంటాడు, బాహ్య పురుషుడు క్షీణించుచున్నను, ఆంతరంగిక పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. రెండింటికి తేడా ఏంటంటే, జ్ఞాని అయిన సొలొమోను చెప్తూ ఉన్నాడు, ఏ సూర్యుని కింద సమస్తము అంటున్నాడు. అవన్నీ కూడా ఆ! నూతనత్వం ఏమీ లేదు. వాటి పని అవి చేసుకుంటూ పోతూ ఉన్నాయి. భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది కనుక రాత్రి పగలు మనం చూస్తూ ఉన్నాము. చంద్రుడైన సమస్తము కూడా మరి ఏ యొక్క మార్పు లేకుండా, మార్పు ఉంటే మనం చచ్చిపోతాం. భూమిలో మార్పు ఉంటే. కదండీ! గ్రహాల్లో మార్పుంటే. కాబట్టి ప్రియులారా, ఇక్కడ చెప్తుంది జ్ఞాని అయిన సొలొమోను సృష్టిని గురించి చెప్తూ ఉన్నాడు. భూమిని గురించి చెప్తూ ఉన్నాడు. అందుకే అదే అధ్యాయము 4వ వచనంలో అంటాడు కదా! ఏమంటాడు? తరము వెంబడి తరము గతించుచున్నది. ఏ గాని భూమి నిలిచి ఉన్నది అంటున్నాడు. భూమి నిలిచి ఉంది అంటాడు. సో, భూమిలో ఎటువంటి మార్పు లేదు. ఇప్పుడు మార్పు ఎవరికి కావాలంటే మానవుడికి కావాలి. సృష్టి అంతా కూడా మార్పు లేకుండా మనుషుడికి ఎంతో ప్రయోజనకరంగా, మేలుకరంగా, నివాసయోగ్యంగా సృష్టి యావత్తు ఉంటే మానవుడు ఎలాగుంటున్నాడు అనేది మనం చూసినట్లయితే ప్రియులారా, రెండో కొరింథీ పత్రికలో అంటాడు కదా! ఏమనంటే 5:17లో పాతవి గతించెను, సమస్తము నూతనమాయెను. క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి. మనం క్రీస్తునందున్నామా? నూతన సృష్టిగా చేయబడతాం. దేవుని వైపు తిరిగామా? ఆయన నీ తట్టు తిరుగుతానంటున్నాడు. ఆయన నిన్ను నూతన సృష్టిగా చేస్తాను. నీలోనున్న ఆ యొక్క రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు గుండెను ఇస్తాను అంటూ ఉన్నాడు. అంతేకాదు నూతన ఆత్మను నీకు దయచేస్తానంటూ ఉన్నాడు. ఎంత మంచి మాట చూడండి ప్రియులారా. కాబట్టి మనలో ఈ సృష్టిలో మార్పు లేదు గానీ నీలో నూతనత్వం కావాలి. నూతనత్వం అంటే మనం పౌలు చెప్పినట్లుగా 2 కొరింథీ పత్రిక 4:16లో బాహ్య పురుషుడు ఆహ్, దె క్షీణిస్తూ ఉన్నాడు. ఆంతరంగిక పురుషుడు ఆహ్, మరి దినదినము నూతనపరచబడుచున్నాడు అన్న మాట మనం చూసినప్పుడు, ఇక్కడ బాహ్యమైన గురించి నూతనత్వం గురించి మాట్లాడట్లేదు. అంటే కొత్త బట్టలని, కొత్త ఇల్లని, కొత్త కారని, ఇది ఫిజికల్ వాటి గురించి, భౌతికపరమైన వాటి గురించి మాట్లాడట్లేదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆంతరంగిక పురుషుడు అంటే ఆత్మీయతను గురించి చెప్తున్నాడు. ఆత్మను గురించి మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం బాహ్య సంబంధమైనది కాకుండాను నూతనత్వం అంటే మన యొక్క ఆత్మ, అంటే మన జీవితంలో నూతనత్వం కావాలి. అంటే పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతన జీవితం కలిగి ఉండాలి అని మనం చెప్పుకున్నట్లుగా 2 కొరింథీ పత్రిక 5:17లో మనం ఆ మాట చూసాం. కాబట్టి పాతవి గతించెను అంటాడు. అంటే పాత జీవితము, రోత జీవితము మరి విడిచిపెట్టి, గొంగళి పురుగు లాంటి జీవితాన్ని విడిచిపెట్టి సీతాకోక మాదిరిగా మరి దేవుడిని నమ్ముకొని, మరి ఆ యొక్క పాపాన్ని విడిచిపెట్టి, మరి పశ్చాత్తాపం నొంది ప్రభువులోని మనం జీవించినట్లయితే ఆంతరంగిక పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ శరీరం ఎప్పటికైనా మట్టితో చేయబడింది, తిరిగి మట్టికి చేర్చబడతది. మనం ఎంత వయస్సు దాచాలని ప్రయత్నం చేసినా వయస్సు దాగదండి. ఏ కాబట్టి ఏదో ఒక దినాన్న మనకి వార్ధక్యం రావటం, మన వృద్ధాప్యం రావటం, మన శరీరము క్షీణించిపోయి మట్టితో చేయబడిన తిరిగి మట్టిలో కలుస్తుంది. కానీ ఇక్కడ పౌలు చెప్తున్నది ఆత్మ సంబంధమైన విషయం చెప్తున్నాడు. ఈ యొక్క ఆత్మ, లోనున్న ఆత్మ మరి దినదినము నూతన పరచబడాలి అంటున్నాడు. మనం పూర్తిగా దేవుని తట్టు తిరగాలి. ప్రభు తట్టు తిరిగినట్లయితే మనం, ఆయన మన తట్టు తిరుగుతానంటున్నాడు. వీళ్ళారా, మనం చూసినట్లయితే జకర్యా గ్రంథం 1:3లో అంటారు, మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుతాను అంటూ ఉన్నాడు. అలాగే కీర్తన 69:16లో కూడా ఆ మాటే చెప్తూ ఉన్నాడు. మరొక మాట చెప్తూ ఉన్నాడంటే యెహెజ్కేలు గ్రంథం 11:19లో అంటాడు, వారి శరీరంలో నుండి
రాతి గుండెను తీసి మాంసపు గుండెని ఇచ్చి నూతన ఆత్మను వారి యందు పుట్టించెదను అంటాడు. నూతన జీవితము కలిగి జీవించటం కొరకు ఆత్మను కూడా మనకి నూతన ఆత్మనిస్తాను అంటూ ఉన్నాడు. అలాగే ప్రియులారా, మనం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథం 36:26లో చూసినట్లయితే నూతన హృదయము, నూతన స్వభావము ఇచ్చెదను, కలుగజేసేదును అంటాడు. నా తట్టు తిరిగినట్లయితే అంటున్నాడు. కాబట్టి ఇలాగే విలాప వాక్యంలో చూసినట్లయితే మన దేవుడు మన పట్ల ఏ, అనుదినము కలుగుచున్నది. ఎంతైనా ఆయన నమ్మదగిన దేవుడు అంటున్నాడు. కాబట్టి దేవుడే మనలోనున్న ఆ రాతి గుండెని తీసి మాంసపు గుండెని ఇస్తానంటూ ఉన్నాడు. అంతేకాకుండా చక్కటి మాట ఏం చెప్తాడంటే, నా తట్టు మీరు తిరిగినట్లయితే మీ తట్టు తిరుగుతాను. ఏ? తర్వాత నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని నేను మీకు ఇస్తాను అంటున్నాడు. కాబట్టి మనం ఈ దినాలు, ఈ సంవత్సరాలు, మాసాలు ఈ భూమికి, ఈ సూర్యునికి లేదండి. అది ఎప్పుడూ తిరుగుతూనే ఉంటది. ఆ సంవత్సరాలు ఎప్పుడు గడుస్తూనే ఉంటాయి. కాబట్టి ఆ సంవత్సరాల్లో సృష్టిలో నూతనత్వం ఏదీ లేదు సూర్యుని కింద అని చెప్తున్నది నిజమే. కానీ పౌలు ఇక్కడ చెప్తుందంటే మానవుని గురించి చెప్తున్నాడు. మానవుల్లో నూతనత్వం రావాలి. సంవత్సరంలో కాదు. ఈ ఈ దినాలు, మాసాలు అనేవి సూర్యుడు, భూమి ఉన్నంత కాలమే డే అండ్ నైట్స్ వస్తాయి. దాన్ని బట్టి మన కాలాలని, చరిత్రను మనం రాసుకుంటూ ఉన్నాం. కానీ అందులో మార్పు లేదు గానీ, ఈ నూతన సంవత్సరంలో నీవు నూతనమైన జీవితం గడపాలని దేవుడు కోరుతున్నాడు. నూతనమైన ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రభు కొరకు మంచి సాక్షిగా జీవించాలి. పాత జీవితాన్ని ఇడిచిపెట్టి నూతనమైన జీవితము, పరిశుద్ధమైన జీవితము మనం జీవించాలని చెప్తాడు. ఎఫెసీ పత్రిక 4:22, 24లో ఏం చెప్తున్నాడంటే, ప్రాచీన స్వభావమును వదులుకొని నీతియు, యథార్థమైన భక్తియు గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనుడి. దేవుని పోలికగా సృష్టింపబడ్డారు మీరు. అంటే దేవుని గుణలక్షణాలు మనలో ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి నీవు ఈ సంవత్సరమైన ఈ పాత జీవితాన్ని పాతిపెట్టి నూతన జీవితాన్ని క్రీస్తుతో కూడా నువ్వు పాతిపెట్టబడినట్లయితే, క్రీస్తుతో కూడా లేపబడినట్లు నీవును కూడా లేపబడినట్లయితే పైనున్న వాటి మీదే దృష్టి ఉంచమని చెప్తున్నాడు. భూ సంబంధమైనవి శాశ్వతము కాదు. శాశ్వతమైనది పరలోక రాజ్యము. అక్కడ సూర్యుడుండుడు, చంద్రుడుండుడు అంటాడు. అది ప్రకటన గ్రంథంలో మనం ఆ మాట 21వ అధ్యాయంలో మనం ఆ మాట చూస్తాం. ఏమనంటే అక్కడ మరి సూర్యుడు గాని, చంద్రుడు గాని ఉండడట. దేవుని మహిమ యేసుక్రీస్తు ప్రభువారి గొర్రెపిల్లే దీపముగా ఉంటది. కాంతినిస్తుంది. అక్కడ దేర్ ఇస్ నో డేస్. అందుకే అంటాడు రెండో పేతురు పత్రికలో 3వ అధ్యాయంలోని 8, 9 వచనాలు అంటాడు. ఒక సంవత్సరం 1000 సంవత్సరములు, 1000 సంవత్సరాలు ఒక సంవత్సరంగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ డేస్ ఏముండదు. సూర్యుడుండడు, చంద్రుడుండడు. మహా మహిమలో ఉంటాము. ఆ తేజస్సులో ఉంటాము. కాబట్టి అక్కడ ఈ దినాలుండవు. భూమి మీదే మనకి ఈ సూర్యుడు, చంద్రుడు ఉన్నంత కాలం ఈ డేస్ ఉంటాయి. కాబట్టి అందులో మార్పేమి లేదు. నీలో మార్పు కావాలని దేవుడు కోరుతున్నాడు. నీ జీవితంలో మార్పు. ఈసారైనా నువ్వు ప్రభు తట్టు తిరిగినట్లయితే ప్రభు నీ తట్టు తిరుగుతాడు. నీ జీవితాన్ని నూతనంగా మారుస్తాడు. మరి అనేకుల ముందు నీ జీవితాన్ని మరి ఫలభరితంగా చేస్తాడు. నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. ఈ సంవత్సరం అంతా కృపాక్షేమములే నీ వెంట రావాలంటే ప్రభువుని నీ హృదయంలో చేర్చుకున్నట్లయితే దేవుడు నీ జీవితంలో నూతన క్రియ చేయబోతూ ఉన్నాడు. ప్రభుకి ఈ దినమైన నీ మనసునిస్తావా? నీ యొక్క హృదయాన్ని ఇస్తావా? నీ జీవితాన్ని సమర్పించుకుంటావా? నువ్వు నూతనమైన కార్యాలు చూడగలవు. నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చూడగలవు. దేవుడు నిన్ను ఎంతగానో దీవించి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సమస్తాన్ని కూడా దీవించి దేవునికి మహిమార్థమే నిన్ను వాడుకుంటాడు. నిన్ను దీవిస్తాడు. ఈ సంవత్సరమైనా దయచేసి ప్రభువుని నమ్ముకోండి. నువ్వు ఎటువంటి వాడివైనా, ఏ స్థితిలో ఉన్నా, ఏ గతిలో ఉన్నా,
నిన్ను దేవుడు మారుస్తాడు. నిన్ను హక్కున చేర్చుకుంటాడు. నిన్ను దీవిస్తాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయనకి మహిమకరంగా నిన్ను మలుచుకుంటాడు. ఈ దినమైన ప్రభువు వైపు తిరుగు. ప్రభుని నీ హృదయంలో చేర్చుకో. ఆయన నీ పట్ల నూతన కార్యం చేయబోతున్నాడు. నీ జీవితాన్ని నూతనముగాను, ఫలభరితంగాను, అనేకులకు మాదిరిగా దేవునికి మహిమార్థమై ఈ సంవత్సరం నీలో కార్యం చేయబోతూ ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా కృపాక్షేమములే వెంట వచ్చులాగున ఆయన హస్తం నీకు తోడుగా ఉండుగాక. గాడ్ బ్లెస్ యూ. వందనాలండి.